మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కుంభమేళాను తలపిస్తూ జనం పోటెత్తున్నారు. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అన్నమయ్య జిల్లా అమ్మగారిపల్లి నుంచి ప్రారంభం కానుంది. సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనేపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకోనుంది బస్సు యాత్ర. సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్. నేటి నుంచి పెన్షన్ల పంపిణీ జరగనుంది. ఇవాటి నుంచి ఈ నెల 6 వరకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. సిబ్బంది కొరత కారణంగా 2 కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ జరగనుంది. దివ్యాంగులు, రోగులకు ఇంటి దగ్గరే పెన్షన్ అందించనున్నారు అధికారులు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిషేధంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సీసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు 3 పింఛన్దారులు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రజా ప్రయోజన వాజ్యంలో కోరారు. దీంతో ప్రజా ప్రయోజన వాజ్యంపై ఇవాళ విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 6న తుక్కుగూడ సభలో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభకు రాహుల్, ప్రియాంక గాంధీ అగ్రనేతలు హాజరవుతారని చెప్పారు. విశాఖపట్నం సముద్రంలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండల ముక్కం గ్రామానికి చెందిన 6 మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు కోస్ట్ గార్డ్ సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతోంది. ఆనమ్మ రామనారాయణ రెడ్డి వెంట నడిచేందుకు టీడీపీ క్యాడర్ ఆసక్తి కనబరచడం లేదు. చేజర్ల మండలంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలందరూ విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. విక్రమ్తో పాటు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచారంలో దూసుకువెడుతున్నారు. టీడీపీ అభ్యర్థి నారాయణపై ఖలీల్ అహ్మద్ చురకలంటించారు. 2019 ఎన్నికల్లో ఓడిన నారాయణ కనుమరుగై 2024 ఎన్నికలకు ప్రత్యక్షమయ్యారని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడిన మరల కనుమరుగై 2029 ఎన్నికల్లో ప్రత్యక్షమవుతారని ఎద్దేవా చేశారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్లోని 35వ వార్డులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటా ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ అందజేయకుండా చేసింది శాడిస్ట్ చంద్రబాబు అని మండిపడ్డారు. సీఎం జగన్ 58 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై అవుతున్నారని అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో టీడీపీని వీడి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమక్షంలో 100 మంది వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పోలీస్, సిఆర్పీఎఫ్ దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్కు ముందు తర్వాత ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా డీఎస్పీ మురళీధర్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావాలన్నా, పేదలు మరింత అభివృద్ధి చెందాలన్నా జగన్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందని గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విప్పర్తి వేణుగోపాలరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విద్యా, వైద్య రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులను ప్రజలకు వివరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఏబిఎం పాలెంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే సీఎం జగన్ మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం పేరిసెపల్లిలోని ఓ ఇంట్లో భారీ మొత్తంలో నిల్వ చేసి ఉంచిన చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టీడీపీకి చెందిన నాయకుడి ఇంట్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే చీరలు నిల్వ చేసి ఉంచారని పక్కా సమాచారం రావడంతో ఎస్ఎస్ టీంతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. రమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలు గుర్తించారు. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని, ఎన్నికల్లో పంపిణీ చేసేందుకే పెద్ద ఎత్తున నిల్వ చేసి ఉంచారని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. కొండవాలు ప్రాంతంలో పర్యటించిన అవంతి శ్రీనివాస్ అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. విశాఖ పరిపాలనా రాజధాని ఏర్పాటు ద్వారా భీమిలి నియోజకవర్గానికి ఎక్కువగా మేలు జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో 13 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వేగవరం గ్రామానికి చెందిన 9 మంది
టెకినవారిగూడెం గ్రామానికి చెందిన నలుగురు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయప్రసాద్కు అందజేశారు. పవన్ కళ్యాణ్ 4 రోజులు పిఠాపురం పర్యటన ముగిసింది. పగలు పిఠాపురం, రాత్రుల్లో హైదరాబాద్లో గడిపి పవన్ షటిల్ సర్వీస్ చేస్తున్నారు. పవన్ ప్రచారానికి తొలి రోజు నుంచి అడుగడుగున ఆటంకాలు ఏర్పడ్డాయి. తొలి రోజు ఎన్నికల కమిషన్ అనుమతి ఆలస్యంగా రావడంతో పాదయాగలో వారాహి పూజలు వాయిదా పడ్డాయి. ఉప్పాడలో మహిళల సమావేశానికి అనుమతి లేకపోవడంతో ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. చేసేదేమీ లేక సమావేశం నుంచి పవన్ వెనుదిరిగి వెళ్లిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు మండుతున్నాడు, నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఎండలకు తోడు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి.